చెప్పేవి సూక్తులు, చేసేవి మోసాలు, ఐఏఎస్ అమ్మాయి లీలలు అన్ని ఇన్ని కాదు. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు, పాలలో మాత్రం అవినీతి పనులు. ఆయన మరో నిజాంతో పోల్చినటువంటి హైకోర్టు. భూ కుంభకోణంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు, బీఆర్ఎస్ లీడర్లు ఏం చెప్పినా చేసేవారనే ప్రచారం. ఈడీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆఫీసర్ అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇలాంటి వ్యక్తులను ఈరోజు ఇలాంటి వ్యక్తులపైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఓకే, ఈయన తప్పు చేస్తే శిక్ష వేద్దాం, అదంతవరకు ఓకే. కానీ దీనిలో ఈయన మరి ఆ యొక్క ఏవైతే మీరు తప్పులు అంటున్నారో దాని వెనకాల ఎవరుండి చేపించారు? కేసీఆర్, కేటీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, మరి వాళ్ళ పేర్లు ఎందుకు వస్తలేవు? ఈరోజు ఈయన ఒక్కడే కాదు, అమాయకు మన నవీన్ మిట్టల్ ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? కేవలం ఈయన పేరు ఎందుకు బయటకు వస్తూ ఉంది? ఈరోజు ఓపెన్గా చాలామంది కరప్టెడ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా. జయేష్ రంజన్ ఉన్నాడు, నవీన్ మిట్టల్ ఉన్నాడు, సిఎస్ సోమేష్ కుమార్ ఉన్నాడు, హరీష్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎందుకు కేవలం అమయ్ కుమారే ఎందుకు టార్గెట్ అవుతా ఉన్నాడు? కేవలం అమయ్ కుమార్ పైన ఎందుకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి? కేవలం అవినీతి కొరలో ఈ అమయ్ కుమార్ ఒక్కడే పాత్రధారి, సూత్రధారియా? మరి ఎందుకు దాని వెనకాల ఎవరున్నారు? వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు అనేది తెలంగాణ సమాజం ఒక్కసారి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. చాలా 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 ఈయన ఒక నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టే ఈరోజు ఈయనను మీడియా కానీ అన్ని రకాల కేసులు ఇరికించడం కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టే ఈయనను ఇంత పెద్ద ఎత్తున టార్గెట్ ఇస్తున్నారు. ఈరోజు నవీన్ మిట్టల్ను పెద్ద టార్గెట్ చేయడం లేదు. జయేష్ రంజన్ ఓపెన్ కరప్టెడ్ అనే ఆయనను టార్గెట్ చేయట్లేదు. అదేవిధంగా సిఎస్ సోమేష్ కుమార్ గతంలో పనిచేసిన సిఎస్ ఆయనను టార్గెట్ చేయట్లేదు. ఈవెన్ ఏదైతే ఈయన ఆరోపణలు అవుతుందో దీని వెనకాల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు విన్నారో కేసీఆర్ కానీ కేటీఆర్ వీళ్ళు ఎవరిపైన ఆరోపణలు రావట్లేదు. ప్లస్ ఈయన కింద ఉన్నటువంటి ఆర్డీఓలు కానీ ఆ కింద ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ వాళ్ళపైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావట్లేదు. కేవలం అమయ్ కుమార్ చుట్టే ఉచ్చు బిగుస్తున్నారు తప్ప వేరే కాదు. దీనికి కారణమే ఆయనే ఒక ఎంబీసీ కులానికి సంబంధించినటువంటి ఒక నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. దయచేసి నేను మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాను. సో అమయ్ కుమార్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఉన్నది. మీరు బీసీ ఉద్యమం చేయడమే కాదు, ఇలాంటి వాళ్ళని కాపాడుకోవడం కూడా మీ యొక్క పోరాటంలో, ఉద్యమంలో ప్రముఖ పాత్ర, ఈ పోరాట ఉద్యమంలో ఒక బాధ్యత అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఒక నిజంగా తప్పు చేస్తే ఆయన శిక్షార్హుడే, నేనేం ఆయన వెనకేసుకొస్తలేను. కానీ కేవలం అమయ్ కుమార్ని ఎందుకు వెనకేసుకొస్తా ఉన్నారు? అమయ్ కుమార్ ఎందుకు మీడియా టార్గెట్ ఇస్తూ ఉంది? ఎందుకు మిగతా వారు సీసీఎల్ఏ ప్రధానమైనటువంటి కమిషనర్గా ఉన్నటువంటి అన్నిటి కూడా మూలకర్త అయినటువంటి నవీన్ మిట్టల్ ఎందుకు టార్గెట్ అవ్వట్లేదు? ఇది చాలామంది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.